హాయ్ అందరికీ. మేము ఈరోజు అబుదాబి నుంచి దుబాయ్ అయితే రీచ్ అయిపోయాము. మా కజిన్స్ మమ్మల్ని దుబాయ్లో హోటల్ వరకు డ్రాప్ చేసి వెళ్ళారు. హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయాక డిన్నర్ చేయడానికి బయటకు వచ్చాము. దుబాయ్ సూపర్ కార్స్ షోకేస్ అవుతుందని తెలుసుకొని అక్కడికైతే వచ్చాము. అక్కడ కార్లన్నీ చూసి పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. అక్కడనే మేము డిన్నర్ చేసి కాసేపు టైం స్పెండ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే 14 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని క్యాబ్లో అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మేము వెళ్ళింది ఫస్ట్ మోటార్స్ షోరూమ్ చూడడానికి వెళ్ళాము. అది పిల్లలకి బాగా నచ్చింది. అక్కడి నుంచి దాని పక్కనే ఉన్న పీపుల్ ఆఫ్ ఫెయిట్ షోరూమ్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా పిల్లలు ఆ సూపర్ కార్స్ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. షోరూమ్ చూసుకొని అక్కడి నుంచి మిరాకిల్ గార్డెన్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మిరాకిల్ గార్డెన్ టికెట్స్ మేము అక్కడికి రీచ్ అయ్యాక అట్ ద ఎంట్రన్స్ తీసుకున్నాము. మిరాకిల్ గార్డెన్ చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేసాము. కానీ చాలా వేడిగా ఉండింది ఆ రోజు. బట్ ఈవినింగ్కి చల్లగా అయిపోయింది. మిరాకిల్ గార్డెన్ చూసుకొని మేము దుబాయ్ మరీనా అయితే రీచ్ అయ్యాము. మేము దుబాయ్ మరీనా మాల్ చూసుకున్నాక ఒక లగ్జరీ యాట్లో రైడ్కి అయితే వెళ్ళాము. దీని టికెట్స్ మేము ముందుగానే బుక్ చేసుకున్నాము. ఈ టికెట్లో ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉండింది. ఈ టూర్ మొత్తం 2 hours టూర్. మేము బాగా ఎంజాయ్ చేసాము. టూర్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే 15. ఈరోజు మేము దుబాయ్ మాల్కి వెళ్ళాము. దుబాయ్ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ లంచ్ చేసి అక్కడి నుంచి మేము బుర్జ్ ఖలీఫా చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. బుర్జ్ ఖలీఫా టికెట్స్ మేము ముందే ఆన్లైన్లో కొన్నాము. బుర్జ్ ఖలీఫా పైకి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మొత్తం దుబాయ్ వ్యూ చూసి అక్కడి నుంచి నైట్ వాటర్ షో కూడా చూసాము. బుర్జ్ ఖలీఫా చూసుకొని డిన్నర్ అక్కడే మాల్లో చేసి రూమ్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే 16. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మెట్రో ఎక్స్పీరియన్స్ కోసం మెట్రోలో అయితే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ వెళ్ళాము. మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ టికెట్స్ మాకు దొరకలేదు. సో ఎంతవరకు అలౌ చేస్తారో అంతవరకు లోపల చూసుకొని బయట నుంచి చూసి మేము అక్కడి నుంచి దుబాయ్ ఫ్రేమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో దుబాయ్ ఫ్రేమ్ వెళ్ళాము. దుబాయ్ ఫ్రేమ్ టికెట్స్ ముందుగానే ఆన్లైన్లో బై చేసాము. అక్కడ దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళి చూసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ అయితే సీజనల్ అట్రాక్షన్ గ్లోబల్ విలేజ్కి వెళ్ళాము. గ్లోబల్ విలేజ్ అంతా చూసి బాగా ఎంజాయ్ చేసి అక్కడే డిన్నర్ చేసుకొని బ్యాక్ రూమ్కి ట్యాక్సీలో అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే 17. నేను ఆ రోజు దగ్గరలో ఉన్న మాల్లో నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ని కలిశాను. ఆ ఫ్రెండ్ని కలిశాక ఓల్డ్ దుబాయ్ సైడ్ అంటే డేరా వెళ్ళాము. అక్కడ గోల్డ్ సోక్ చూసాము. ఆ ఏరియా అంతా చూసి ఫోటోలు దిగి అక్కడి నుంచి ఒక
1 మినిట్ బోట్ రైడ్ తీసుకొని బోట్లో అయితే మేము బుర్ దుబాయ్ వెళ్ళాము. అది చూసుకొని మళ్ళీ అక్కడ సర్వనా భవన్లో ఫుడ్ తినేసి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అదే బోట్లో బ్యాక్ ఓల్డ్ దుబాయ్ సైడ్కి అయితే వచ్చేసాము. ఆ బోట్ రైడ్ పర్ పర్సన్ 1 dirham ఓన్లీ క్యాష్. అక్కడ నుంచి రూమ్ దగ్గర మాల్కి వెళ్ళిపోయి అక్కడైతే డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే 18 ఈరోజు మేము బ్యాక్ యూరోప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆల్ 7 ఎమిరేట్స్ చూసి కజిన్స్తో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకొని బ్యాక్ మేమైతే వార్సా పోలాండ్కి వచ్చేసాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.